పెద్ద హీరో సినిమా ఏడాదికొకసారి వచ్చినా చాలు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే గాని అనుకున్న టైంకు వీళ్ళ సినిమాలు మొదలు కాదు పూర్తి కాదు. రిలీజ్ వాయిదాలు పడ్డంతో 2 ఏళ్లు గడిచిపోతుంది. మనకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పట్టుమని 10 మంది కూడా లేరు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా క్రౌడ్ ను థియేటర్స్ కు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు మాత్రమే. వాళ్లే మొహం చాటేస్తుంటే ఆడియన్స్ సినిమాలకు దూరమవుతున్నారు. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలున్నారు. కథలో దమ్ముంటే మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. ఆచార్య, రాధేశ్యామ్, గేమ్ చేంజర్ డిజాస్టర్స్ తో హీరోల టైం చాలా వేస్ట్ అయింది. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. బడ్జెట్ భారం కారణంగా పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు ఓపెన్ కావడానికి భయపడుతున్నా స్పీడ్ పెంచి ఏడాదికి 2 సినిమాలతో రావాలని మాత్రం చెబుతున్నారు. స్టార్స్ అందరి చేతిలో 2-3 సినిమాలున్నా లాభం లేదు. ఏ హీరోను తీసుకున్నా 3 దర్శకులను లైన్లో పెడుతున్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ మూవీస్ సైన్ చేశాడు. రాజాసాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. హను రాఘవపూడి షూటింగ్ మొదలైనా అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ఆ తర్వాత సందీప్ వంగా స్పిరిట్ ఉన్నా వచ్చినప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాల్సిందే. లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్లో రిలీజ్ అయితే ఏడాదిన్నర తర్వాత రాజాసాబ్తో రానున్నాడు ప్రభాస్.